హలో మాస్టర్స్, మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఈరోజు మనకి డే 29లో ఉన్నాము. చక్కగా ఎన్నో టాపిక్స్ వివరంగా చెప్తున్నారు ఈ చాప్టర్లో. మనలోని మార్పును నిరోధించేవి ఆ లక్షణాలు మనలోనే ఉంటాయి. కొన్ని డైరెక్ట్గా కనపడతాయి, కొన్ని మనకే కనిపించకపోవచ్చు. మార్పుని నిరోధిస్తున్నాము, మన అభివృద్ధికి మనమే ఆటంకంగా ఉంటున్నాము అన్నది మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం అదే రీజన్ అయి ఉంటుంది అనమాట. బయటి వారు కాదు అసలు. మోస్ట్ కాదు, ఆధ్యాత్మిక జ్ఞానులు ఏమని చెబుతారంటే మనకొచ్చే ప్రతి సమస్యకి ట్రిగ్గర్ బయట నుంచి కనబడుతుంది. కాకపోతే ఆ సమస్యకి సొల్యూషన్ మనలోనే ఉంటుంది. మనలోని మార్పుతో ఏదైతే మార్పు చేసుకోవాలో ఆ మార్పు చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా బయట నుంచి సమస్య అని మనం ఎక్కడైతే అనుకుంటున్నామో అది మారిపోతుందట. అది మెయిన్ ఫార్ములా అని చెప్తారు ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్. లోనికి వెళ్ళండి. మన ధ్యానులందరూ ఏం చెప్తారు, మీరు లోనికి వెళ్ళి చూడండి, అంతర్ప్రయాణం చేయండి, ఇదే చెప్తూ ఉంటారు కదా. దాని మీనింగ్ ఏంటంటే దేని వల్ల ఏ యొక్క మీకు రకరకాల అవసరాలు ఉండవచ్చు. మన అవసరం ఏదో తీరకపోవడం వల్ల ఏమవుతుంది అంటే అది బయటి నుంచి ఒక సమస్య రూపంలో మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట. ఆ బయట నుంచి సమస్య అని ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మీరు అద్దంలాగా ఊహించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను బొట్టు సరిగ్గా పెట్టుకున్నానా పెట్టుకోలేదా నాకు తెలీదు. నేను అద్దం ముందు నిల్చున్నాను అనుకోండి, అద్దం చూపిస్తుంది కరెక్ట్గా ఉందా లేదా, సైడ్కి వెళ్ళిందా, పైకి వెళ్ళిందా, కిందికి వెళ్ళిందా అన్నది. అంతే తప్పిస్తే అద్దం నాకు సమస్య కాదక్కడ. నేను బొట్టు సరిగ్గా పెట్టుకోలేదు, ఎలా పెట్టుకున్నానో అలాగే చూపిస్తుంది అక్కడ. దాన్ని చూసుకోవడం ద్వారా నేను సరిదిద్దుకుంటున్నాను నా బొట్టుని. అలాగే సమస్య బయట నుంచి వచ్చినప్పుడు అది పర్సనే అనుకోండి, సిచ్యువేషన్ అనుకోండి, ఏ రకంగా అయినా అనుకోండి, మీరు దాన్ని అద్దంలాగా తీసుకుని లోనికి వెళ్ళి ఆ సమస్య నాకు ఎందుకు వచ్చింది, ఏది సరిదిద్దుకోవాలి, నేను ఎక్కడ మార్పు చెందించుకోవాలి, ఏది చేస్తే నాకు ఈ సమస్య నుంచి బయటపడతాను లేదా సొల్యూషన్ దొరుకుతుంది. కొన్నిసార్లు సమస్య నుంచి బయటపడడం కానీ సొల్యూషన్ దొరకడం కానీ జరగకపోవచ్చు. ఆ సమస్యను యాజ్ ఇట్ ఈస్గా సాక్షిభూతంలాగా గమనించాల్సిన అవసరం రావచ్చు. కొన్నిసార్లు అలా కూడా ఉంటాయి. మనం దాన్ని ఏమంటామంటే ఇంకా ఈ సమస్యకు పరిష్కారం లేదు, ఆ దేవుడు కూడా నాకేమీ చేయలేడు ఈ సమస్య విషయంలో అని మనకు మనమే అంటూ ఉంటాము, అంత ఖచ్చితంగా చెప్తూ ఉంటాము. దాని మీనింగ్ ఏంటంటే సాక్షిభూతంగా ఆ సమస్యని చూడడమే కాలంతో పాటుగా పరిష్కరించబడుతుంది. అంటే దాన్ని యాక్సెప్ట్ చేసేసేయాలి ఆ సిచ్యువేషన్ని. మనకు ఒక రోజు లాస్ట్ క్లాస్లో మన పద్మజ గారు అన్నారు ఒక మాట, చాలా చక్కటి మాట చెప్పారు లాస్ట్ క్లాస్లో. మీ అత్తగారికి ఎలా ఉందండి అంటే, ఇంకా అలాగే ఉన్నారండి, ప్రాబబ్లీ మేము సిచ్యువేషన్ యాక్సెప్ట్ చెయ్యాలేమో అని చెప్పేసి అన్నారు. అద్భుతమైన మాట. తను పెద్ద ఆవిడ, పద్మజ గారు వాళ్ళ అత్తగారు పెద్ద ఆవిడ, తనకి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి పద్మజ గారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు చూసుకోవడానికి కుదిరినన్ని రోజులు. సో బెటర్ అవుతుంది అని మనకు ఆశ అనిపిస్తూ ఉంటుంది కదా, ఈ మెడిసిన్ అక్కడ చూపిస్తే ఇది చేస్తే అది చేస్తే అని. సో తనకి ఏమనిపించిందంటే పెద్ద ఆవిడ ఇంకా ఆ సమస్యలు ఏవైతే వచ్చాయో తను యాక్సెప్ట్ చేయాలి, ఆ పెద్ద ఆవిడ వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి, మదన పడకుండా బాధపడకుండా. అఫ్ కోర్స్ సైడ్ నుంచి జరగాల్సిన ట్రీట్మెంట్ అది జరుగుతూనే ఉంటుంది. ఏదైతే చేయాలో అది చేస్తూ మనలో యాక్సెప్టెన్స్ అనేది పెరగాలి. అలా కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. నేను ఇక్కడ సాక్షిభూతంగా అన్న పదం ఎందుకు వాడాను అంటే, లేదంటే సమస్యలో మనం కూరుకుపోయి వేదన మొదలవుతుంది మనలో. అంటే లోవర్ ఎమోషన్ స్టార్ట్ అయిపోతాయి, బాధ, దుఃఖం, ద్వేషం, కోపం ఇలాంటివి స్టార్ట్ అయిపోతాయి సమస్యతో పాటుగా. సమస్యలోనే మనం కూరుకుపోతే అలా కాకుండా బయట నుంచి చూడండి. ఇప్పుడు పక్కింట్లో ఒక ప్రాబ్లం జరుగుతోంది, ఒక ఇబ్బంది జరుగుతోంది, ఓకే, దాన్ని మీరు ఎలా చూస్తారో మీ ఇంట్లో నుండి ఒక సాక్షిగా చూస్తూ ఉంటారు. ప్రతిసారి వెళ్ళి సరిదిద్దలేము అక్కడ మనము. ప్రతిసారి కాదు, అసలు సరిదిద్దడం అనేది ఒక్కొక్కసారి ఒక్కసారి కూడా వీలవ్వదు మనకు. అది కూడా కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లెట్సే మన చేతికి ఒక గాయం తగిలింది, అది దెబ్బ, ఏదో ఒక దెబ్బ తగిలింది, నొప్పిని ఫీల్ అవుతారు కదా మీరు. అంటే అక్కడ ఆ నొప్పితో పాటు మనం ప్రయాణం చేస్తున్నాం, నొప్పి తెలుస్తోంది, అనుభూతి చెందుతున్నాం. అదే మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్కి, అత్యంత మనకి ఇష్టమైన ఫ్యామిలీ మెంబర్కి అలాగే చెయ్యికి ఒక గాయం అయిందనుకుందాం.
ఆ చెయ్యి ఏదైతే అతని చెయ్యి ఏదైతే నొప్పి పడుతుందో ఆ నొప్పిని మీరు ఫీల్ అవుతారా? మానసికంగా ఫీల్ అవుతారు. అది కాదు నేను చెప్పేది. శారీరకంగా మీరు ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరు కదా! సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు. ఆ చెయ్యికి ఏదో సర్జరీ చేయాల్సొచ్చింది. వాళ్ళేదో మెడికేషన్ ఇస్తున్నారు. సర్జరీకి సంబంధించినవి ఆ అనస్థీషియా ఏదో ఇస్తున్నారు. అతని చెయ్యికి అదంతా ఫీల్ అవుతారు తప్పిస్తే మీరిక్కడి నుంచి శారీరకంగా ఏది ఫీల్ అవ్వరు. సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు. మానసికంగా మీరు ఫీల్ అవుతారంతే. అలాగే మనకొక సమస్య అంటూ వచ్చినప్పుడు అది పరిష్కరించలేనిది యాక్సెప్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అలా సాక్షిభూతంగా ఉండాలి. అప్పుడేమవుతుందంటే త్వరగా ఆ సమస్య మన నుంచి వెళ్ళిపోతుంది ఒకటి. మనం పెద్దగా లోవర్ ఎమోషన్స్‌కి గురి కాము. ఇతరవి ఏవైతే మనకు పనులున్నాయో అవన్నీ కూడా చక్కగా చేసుకోగలం. లేదంటే ఆ పనులన్నీ కూడా మెస్సప్ చేస్తామనమాట మనము. ఈ లోవర్ ఎమోషన్స్ అనేవి అక్కడ కూడా మన మిగతా పనులు ఏవైతే సవ్యంగా జరిగిపోతూ ఉన్నాయో వాటిని కూడా చేసుకోలేకుండా శక్తిహీనమైపోతుంది మనకు. సో, అలా ఉంటాయి. ఈ చాప్టర్‌లో అలాంటివి ఉదాహరణలిస్తూ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు రచయిత లూయిస్ ఎల్హే గారు. ఇప్పుడేమంటున్నారంటే, మనల్ని మనం నిందించుకోవడం. ఇది మనం అందరము చేస్తూ ఉంటాము. తెలుసో, తెలియకో, కావాలనో లేదా సిట్యుయేషన్ మీద కోపంతోనో, అవతల పర్సన్ మీద కోపంతోనో, మనల్ని ఈ అసమర్థతతోనో నిందించుకుంటూ ఉంటాము. సో, దానికొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నాకొక క్లయింట్ ఉండేది. ఆమె చాలా ఎక్కువగా వెన్న తింటూ ఉండేది. తర్వాత మాత్రం తన శరీరం అధిక బరువుగా ఉన్నందుకు చాలా కోపగించుకునేది. ఆ బటర్ అది తింటూ ఉండేదట. చాలా ఇష్టం తనకి. తింటూ ఉండేది. మరి తింటూ ఉన్నప్పుడు బరువు పెరుగుతారు కదా! బరువు పెరిగినందుకు మళ్ళీ కోపగించుకునేదట తనను తాను. తన స్వంత నెగెటివ్ ఆలోచన విధానాలను ఆమె సహించేది కాదు. అంటే ఇప్పుడు ఆ బటర్ తినడం ఎంతవరకు తినాలి? అంతవరకే తినాలి. ఇష్టం కదా అని అదే పెట్టుకొని బౌల్స్ తిన్నామనుకోండి, అది కరెక్ట్ కాదు కదా! సో, అది ఒకటి ఆమెకొక వ్యసనంలాగా మారింది. అంటే తనలో ఉన్న ఆ నెగెటివ్ ఆలోచన విధానం అని చెప్పొచ్చు. అది తినడము అనే కోరిక ఏదైతే ఉందో. కానీ అది సహించేది కాదట ఆవిడ. ఒప్పుకొని తీరాలి కదా! నాలో అధికంగా ఇది తినాలి అన్న కోరికుంది. నేను అది తగ్గించుకోవాలి. కంట్రోల్ చేసుకోవాలి. లిమిటెడ్‌గా తినాలి అని చెప్పేసి ఆమె ఒప్పుకోవాలి అలవాటుని. అలా ఒప్పుకునేది కాదట. పైగా తనను తాను తిట్టుకునేదట. తిట్టుకోవడం, ఒప్పుకోవడం 2 ఒకటి కాదు. తిట్టుకోవడం ద్వారా లోపలికెళ్ళిపోతూ ఉంటాం తప్పిస్తే, ఆ సమస్య నుంచి బయటపడ్డం. బాగా గమనించండి. ఒప్పుకోవడము అంటే, ఒక దగ్గర మనం స్టేబుల్ అయిపోతాము. స్టేబుల్ అయిపోగానే శరీరంలోని అన్ని శరీరాలలోని అన్ని అంగాలు కూడా మనకేమవుతాయంటే సహకరిస్తాయి శక్తిని ప్రొడ్యూస్ చేయడానికి. అప్పుడు సమస్య నుంచి బయటపడ్డానికి కావాల్సిన సొల్యూషన్ మనకు వస్తుందనమాట లోపల నుంచి. తిట్టుకుంటే రాదు గమనించండి. అది తేడా అక్కడ. ఆమె చిన్నగా ఉన్నప్పుడట వారి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసేటప్పుడు అందరి ప్లేట్‌లలో మిగిలిపోయిన వెన్నను తినేస్తూ ఉండేదట. ఆ కుటుంబ సభ్యులందరూ ఆ పిల్ల చేష్టలనప్పుడు చాలా ముద్దుగా భావించి ఎంతో మురిపంతో నవ్వేవారు. బహుశా ఆమె చేసే పనులలో వారు ఒప్పుకున్నది దీన్నొక్కదాన్నేనేమో. అసలు ఆ అలవాటు ఎలా మొదలైంది చెప్పారనమాట. చిన్నప్పుడు ఇప్పుడు ఏదైతే చదివానో అలా మొదలైందట. ఇంకా పేరెంట్స్‌కి ముద్దుగా అనిపిస్తూ ఉంటది గదా! చిన్న పిల్లలు అలాంటివి ఏమి చేసినా. సో, వాళ్ళెప్పుడూ కూడా నో అని చెప్పకుండా ముద్దుగా అనిపించడం ద్వారా వాళ్ళు అలాగే ఉండేటప్పటికి ఈ అమ్మాయికి ఇలాగే అలవాటు పెరిగిపోయిందది. మిమ్మల్ని మీరు తిట్టుకునేటప్పుడు, కించపరుచుకునేటప్పుడు, కొన్నిసార్లు కొట్టుకునేటప్పుడు కొట్టుకుంటాం కూడా మనము. మనల్ని మనం హర్ట్ చేసుకుంటాం కూడా. మీరు ఎవరితో ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించుకోండి అంటున్నారు. మిమ్మల్ని మీరు అవమానించుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఒక్కసారి ఒక్క క్షణం ఆగండి. ఆగి ఆలోచించుకోండి. ఏం చేస్తున్నారు? ఎవరిని చేస్తున్నారు? అని అనగానే లోపల నుంచి ఆన్సర్ ఒస్తది. నన్నే చేసుకుంటున్నాను. అలా హర్ట్ హర్ట్ చేసుకోవచ్చా నన్ను నేను? ఓకే. చేసుకోవచ్చు అనుకుందాం. చేసుకోవడం ద్వారా నా సమస్య నుంచి నేను బయటపడతానా? ఏదైతే సమస్యలో ఉన్నానో? ఎట్టి పరిస్థితిలో రాదు. బయటి వారిని చేసినా రాదు. అలా తిట్టడం, బ్లేమ్ చేయడం, కొట్టడం మనల్ని మనం చేసుకున్నా రాదు. మన యొక్క ఆలోచన విధానాలు అవి పాజిటివ్ విధానాలైనా, లేక నెగెటివ్ విధానాలైనా మనకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మన చేత అంగీకరింపబడ్డాయి. ఆ వయసులో మనం మన పట్ల, జీవితం పట్ల ఏ నమ్మకాలనైతే అంగీకరించామో ఆనాటి నుండి
తక్కిన జీవితం అంతా అలాంటి అనుభవాలని సృష్టించుకుంటున్నాము. మనం చిన్నగా ఉన్నప్పుడు మన పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించారో సాధారణంగా ఇప్పుడు మన పట్ల మనము అలా ప్రవర్తించుకుంటూ ఉంటాము. మీరు ఇప్పుడు మీలో ఎవరినైతే తిడుతున్నారో అది మీలోని ఆ 3 ఏళ్ల పసిపిల్లనే సుమా. తినేం చెప్తున్నారంటే సైకియాట్రిక్ వేలో చెప్తున్నారు. జనరల్‌గానట మనం 3 ఏళ్ల వయసు నుంచి కొద్దిగా ఊహ తెలుస్తుంది. అర్థం చేసుకునే అన్నీ గుర్తుండకపోవచ్చు 3 ఏళ్ళప్పుడు జరిగినయి మనకి ఈరోజు. కానీ ఊహ తెలవడం, లోపల అనాలిసిస్ మొదలవ్వడము, ఆలోచన శక్తి కలిగి ఉండడము, అలాంటివన్నీ కూడా మూడేళ్లుగా ఉన్నప్పుడు వస్తాయి. ఆ టైంలో తల్లిదండ్రులు ఏవైతే నమ్మకాలు లేదా ఇంట్లో పరిస్థితులు ఏవైతే నమ్మకాలని ఆ చిన్ని హృదయాలలో పెడతారో అవి మెల్లమెల్లగా పెరిగి పెద్దగవుతూ ఉంటాయి అని చెబుతున్నారు. మీరు ఈరోజు ఏదైతే మీలో నచ్చని ఒక క్వాలిటీని మీరు తిట్టుకుంటున్నారో, అది ఎవరిని తిడుతున్నారంటే మీ 3 ఏళ్ల పసిప్రాయాన్ని అని చెబుతున్నారు. అక్కడ నాటబడ్డాయి. తెలియదు మనకి. ఇప్పుడు ఏదైతే ఉందో చూస్తే 3 ఏళ్ళప్పుడు నాకు ఈ పరిస్థితి ఉందా? ఇలా ఉండిందా? నో వే! మా ఇంట్లో అలా లేనే లేదు అని మనం చెబుతూ ఉంటాము. డైరెక్ట్‌గా ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు. ఇలాగే ఇప్పుడు చిన్నగున్నప్పుడు ఈ అమ్మాయి అందరి ప్లేట్‌లలో మిగిలిన వెన్న తింటూ ఉండేది. అదేమీ వ్యసనం కాదు ఆ రోజు. అలా తింటూ ఉండడం మనందరికి కూడా ఊహించుకుంటుంటేనే ముద్దుగా, క్యూట్‌గా అనిపిస్తూ ఉంటది. అన్ని ప్లేట్‌లలోకొచ్చి అలా నాకేసి తింటూ ఉంటే మనకి. రైట్. అక్కడ మొదలైంది ఆమెకి. ఎవరూ తప్పని చెప్పలేదు. అక్కడ ఏది నెగటివిటీ లేదు. అంతా ప్రేమనే ఉందక్కడ. ఆ పిల్ల పట్ల మిగతా కుటుంబ సభ్యులకున్న ప్రేమనే ఉంది. ఎక్కడా నెగటివిటీ లేదు. కానీ ఇదేమైంది ఈరోజు? ఆమెకు ఆ అలవాటు అలాగే తనలో పెంపొందించుకొని అధిక బరువు కారణమయ్యి, అధిక బరువు వల్ల తన మీద తాను నమ్మకం కోల్పోయి, తనను తాను తిట్టుకుంటోంది. ఆరోగ్య సమస్యలు ఎనీవే వస్తూ ఉంటాయి దానివల్ల. రైట్? సో, అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అలా చిన్నతనంలో అందుకే ఏం చెప్తారు అంటే, పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ దే ఆర్ బేబీస్ అండ్ కిడ్స్. నాట్ వెన్ దే ఆర్ అడల్ట్స్. అప్పుడు వదిలేసి పిల్లలు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ వెనకబడి వాళ్ళని తిట్టు, కొట్టు, కంపేర్ చేసో పక్క పిల్లలతోనే వాళ్ళని సరిదిద్దుదాము అనుకుంటే ప్రాబబ్లీ ఇట్ మైట్ బి టూ లేట్. ప్రాబబ్లీ అని ఎందుకన్నానంటే కొన్నిసార్లు వర్కౌట్ అవుతుండొచ్చు కాక. ఖచ్చితంగా వర్కౌట్ కాదు అని చెప్పలేము. కానీ సమ్‌టైమ్స్ ఇట్ మైట్ బి లేట్. చిన్నగున్నప్పుడు. అలా మరి వాళ్ళకు పేరెంటింగ్ ఎలా చెయ్యొచ్చు? ఎలా చెయ్యాలి అంటే, ఒకప్పటి విధానాలలో అయితే ఉమ్మడి కుటుంబాలుండేవి. మన పేరెంట్సో, అత్తగారో ఎవరో ఒకరి దగ్గరుంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ఇలా ఉండండి, ఇది ఇలా చెయ్యండి, ఇది ఇలా చేయకండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడన్నీ న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయాయి. మనకు భర్త, భార్య ఇద్దరూ జాబులు చేస్తూ ఉన్నారు. బయట స్ట్రెస్‌లు, ఇంట్లో స్ట్రెస్‌లు, హెల్ప్ అనేది తక్కువగా అయిపోయిందంటే అన్నీ మనమే చేసుకోవాలి. దాని ద్వారా ఏమైపోతుందంటే మనకి ఎలా ఉండాలో పిల్లలతో తెలిసినా కూడా కొన్నిసార్లు ఉండలేకపోతున్నాం. మన కంట్రోల్‌లో ఉండలేకపోతోంది ఆ సిట్యుయేషన్. వాళ్ళని తిట్టే పాపం వాళ్ళ తప్పేమీ ఉండదు. ఏదో గబా అరిచేస్తూ ఉంటాం, తిట్టేస్తూ ఉంటాం. తర్వాత రియలైజ్ అవుతుంటాం. ఆ! పర్లేదులే చిన్న పిల్లోడు వాడేం పట్టించుకోడు. అమ్మకు కోపమొచ్చింది, అమ్మ మీద అలగడం కానీ, అమ్మ మీద అంటే అలాంటివేమీ చెయ్యరు కదా పిల్లలు. మనం వెళ్లి మళ్ళీ ముద్దు చేయగానే మామూలుగా అయిపోతారు. కాకపోతే అది విత్తనంలాగా పడిపోవచ్చు అని చెప్తున్నారు. చెప్పలేము. కొందరు సున్నిత మనస్కులుంటారు పిల్లలు. తెలియదు. అది కూడా తెలియదు మనకి. వాళ్ళు పెద్దగయ్యేంత వరకు తెలియదు. కానీ ఇలా నేను కొంచెం ఏదైనా చేస్తే అమ్మ కోప్పడుతుందేమో, నాన్న కోప్పడతాడేమో, లేదా అమ్మ, నాన్న ఆఫీస్ నుంచి రాగానే చిరాగ్గా ఉంటారు. నేను తప్పు చేసినా, చేయకపోయినా కోప్పడతారేమో. బహుశా అలాగే ఉంటుందేమో అని ఆ సీడ్ అలా పెంచేసుకొని ఈ అమ్మాయి లేదా అబ్బాయి వాళ్ళు పెద్దగయిన తర్వాత కూడా వాళ్ళ వర్కింగ్ మొదలుపెట్టిన తర్వాత అలాగే ఉండొచ్చు. నార్మల్ అనిపించొచ్చు. మా అమ్మ తిట్టింది కదా నన్ను చిన్నగున్నప్పుడు. అది కరెక్టే. నేనేం చెడిపోలే కదా! బానే చదువుకున్నాను, బానే ఉద్యోగం చేస్తున్నాను కదా! నేనిప్పుడు నా పిల్లల్ని తిట్టినా ఏం పర్వాలేదు అన్న సైకాలజీ నాలో తెలియకుండానే ఉండిపోతుందనమాట. కామనైజ్ చేసేస్తాం. జనరలైజ్ చేసేస్తాం దాన్ని. కానీ నా కిడ్డు నాలా ఉండకపోవచ్చు. ఆ సిట్యుయేషన్ వేరుండొచ్చు. పరిస్థితులు వేరుండొచ్చు. కాలంలో మార్పులు రావచ్చు. వాళ్ళు తినే ఆహార పదార్థాలలో మార్పుల వల్ల
మానసికంగా గానీ, శారీరకంగా గానీ, బుద్ధిపరంగా గానీ మోర్ అండ్ మోర్ సున్నితత్వం తయారవ్వచ్చు. అదే కదండీ చూస్తున్నాము. మన పేరెంట్స్ ఉన్నట్టుగా మనం లేము. శారీరకంగా గానీ, మానసికంగా కానీ మనం ఉన్నట్లుగా మన పిల్లలు లేరు. మనకొక చిక్కు సమస్య వచ్చినా, మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, స్కూల్స్‌లో ఉన్నప్పుడు, కాలేజ్‌లో ఉన్నప్పుడు ప్రతిసారి మనం పేరెంట్స్ దగ్గరికి ఏమీ వెళ్ళలేదు పరిష్కరించమని. ప్రతీదీ ఇష్యూగా మనం చూడలేదు. ఇప్పుడు ప్రతీది మనం వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ లాగా ఉండాల్సొస్తుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు అక్కర్లేకున్నా మనం ఉంటున్నాము. అది వేరు విషయము. కానీ మోర్ అండ్ మోర్ పేరెంటింగ్ అయితుంది వాళ్ళు పెద్దవాళ్ళయిన తర్వాత కూడా. సో, ఎక్కడో ఒకటి తెలుసుకోవాల్సింది, మార్పు చెందాల్సింది మనకుంది అని అక్కడ మీనింగ్. సో, పేరెంటింగ్ అనేది వీలైనంత జాగ్రత్తగా అదొక ప్రేమగా చేయాల్సిన బాధ్యతది. ఏదో జరిగిపోతుంది, ఇంతే పర్వాలేదు, రోజు తర్వాత రోజు అన్నట్లు కాకుండా ప్రేమగా, బాధ్యతగా అది చేశామనుకోండి దాని రిజల్ట్స్ సెపరేట్‌గా ఉంటాయి. గారాబం ప్రేమ అనుకోవద్దు మాస్టర్స్. గారాబం అంటే ఏది చేసినా యాక్సెప్ట్ చేయడము. అవసరం ఉన్న దగ్గర వాళ్ళకు చెప్పాల్సింది చెప్పకుండా యాక్సెప్ట్ చేయడం. ఆ చిన్నతనంలో వాళ్ళకి తెలియొచ్చు, తెలియకపోవచ్చు. అలా కాదక్కడ. చెప్పాల్సిన దగ్గర చెప్పాలి. చేయించాల్సిన దగ్గర చేయించాలి. గైడెన్స్ ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వాలి. క్వైట్‌గా ఉండాల్సిన దగ్గర ఉండి, వాళ్ళు ఎలా వాళ్ళ గ్రోత్‌ని వాళ్ళు అంటే వాళ్ళు ఎలా ముందుకు స్టెప్ వేస్తున్నారో గమనించాల్సొస్తది మనం. ఇప్పుడు నేను ఖచ్చితంగా నువ్వు మ్యాథ్సే తీసుకోరా అని చెప్పేసి చెబుతూ ఉంటానేమో నేను. వాళ్ళకి మ్యాథ్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. నేను యాక్సెప్ట్ చేయాలి. ఇంకో సబ్జెక్ట్ ఏది తీసుకున్నాడు, ఆ సబ్జెక్ట్‌లో వాడి శక్తి ఎలా ఉంది, వాడి జ్ఞానం ఎలా ఉంది, వాడు చాలా బాగా చదువుతున్నాడు, మంచి టీచర్స్ ఉన్నారు, చాలా మంచి హెల్ప్ ఉంది, వాడు ముందుకెళ్తున్నాడు. నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు రాకపోవచ్చు. వాడు తీసుకున్న సబ్జెక్టు ముక్క రాకపోవచ్చు నాకు. కానీ వాడికి అవసరం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలా హెల్పు? ఏ ట్యూటర్‌ని పెట్టాలి? ఎవరిని పెట్టాలి? అంతే తప్పిస్తే నేను చెప్పిన మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకోలేదు కదా! నాకింక సంబంధం లేదు. అలా ఉండకూడదు. సంబంధం లేదు అంటే అంత హార్ష్‌గా మనం బిహేవ్ చేయము. కాకపోతే పూర్తిగా సహకరించడం కూడా చేయకపోవచ్చు మనం. మనకు తెలియకుండానే మనం సహకరించకపోవచ్చు. నేను చెప్పాను ముందే ఈ సబ్జెక్ట్‌లో ఉంటే చాలా కష్టమవుతదని. విన్నావా? ట్యూటర్‌ని పెడితే చాలా డబ్బులవుతాయని తెలుసు. విన్నావా? ఇలా మాట్లాడుతూ ఉంటాం. మన అక్కసంతా అలా వెళ్ళగక్కుతూ ఉంటాం. కానీ వాడికి మ్యాథ్స్ అనేది మనం బలవంతంగా పెట్టినా, రోజు కూర్చొని మనం చెప్పినా వాడికి పాస్ మార్కులు కూడా రాకపోవచ్చు. వాడి జ్ఞానం ఇంకొక దాంట్లో ఉంది. ఇంకొక సబ్జెక్ట్‌లో ఉంది. అది చూసి, గ్రహించుకొని యాక్సెప్ట్ చేయగలగాలి మనం. మందారపు చెట్టుకు మందార పువ్వే పూస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా పెంచనివ్వండి, ఎరువులేవ్వనియండి, ఇంకేమైనా చేయనివ్వండి. గులాబీ మొక్క రాదు దానికి. గులాబీ మొక్కకు గులాబీ మొక్కే వస్తుంది. సో, దాన్ని చూసి, గమనించి, దానికి కావాల్సిన సహజ వనరులని, సహకారాన్ని మనం అందిస్తూ ఉండాలి. తర్వాత మీరొకవేళ దేనికైనా భయపడితే మిమ్మల్ని మీరు కోపగించుకోకండి. అప్పుడు మిమ్మల్ని మీరు 3 సంవత్సరాల పసిపాపలాగా ఊహించుకోండి. ఇన్నర్ చైల్డ్ అని మనకు ఇంకొక టెక్నిక్ చెప్పారు కదా! లూయిస్ ఎల్హే గారు ఇంతకుముందు. అదే అనుకోండిక్కడ. పసిపిల్లలాగా ఊహించుకోండి. ఒకవేళ మీ ముందు ఒక చిన్న 3 ఏళ్ల పసిపిల్ల భయంతో కంపిస్తూ ఉంటే ఏం చేస్తారు మీరు? మీరా పిల్ల పట్ల కోపగించుకుంటారా? లేక తనని దగ్గరికి తీసుకొని భుజంపై చెయ్యేసి ఆ పిల్లకి ఒక సంరక్షణ భావాన్ని కలిగిస్తారా? మీ చుట్టూ ఆనాడు ఉన్న పెద్దలకు ఇలా చేయడం తెలియలేదేమో. యాహ్! తెలియలేదేమో అంటే వాళ్ళేమి కావాలని చేసింది కాదు. ఏ పేరెంట్స్ కూడా కావాలని పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని, పిల్లలు తప్పుదారిలో వెళ్ళాలని ఎవ్వరూ చెయ్యరు. తెలియకపోవచ్చు. బిజీగా ఉండొచ్చు. లేదా మీ మీద నమ్మకమయ్యుండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు మీ జీవితంలో పెద్దవారయ్యారు. ఇప్పుడు మీలోని పసిపిల్లను సరిగా చూసుకోవాలా? లేదా? అలా చూసుకోకపోతే అది చాలా బాధాకరం. ఎవరికి? మీకే. సో, ఏం చెప్తున్నారంటే, ఇన్నర్ చైల్డ్ ట్రీట్మెంట్ అని ఆవిడ చెప్తారు కదా! మిమ్మల్ని మీరు కోపగించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నారు. మీ సమర్థత పైన మీకే అసలు నమ్మకం కలగట్లేదు, నచ్చట్లేదు అంటూ ఉంటాం. నా మీద నాకే అసహ్యం వేస్తూ ఉంది అంటూ ఉంటాం. ఇంకా అనకండి మాస్టర్స్ అలాంటి మాటలు. పొరపాటున కూడా రానివ్వకండి.
ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోండి. ఇలా బుక్ చదువుతున్నప్పుడే యెస్, నేను నిర్ణయం తీసుకుంటున్నాను. నన్ను నేను ఎప్పుడూ కోపగించుకోను. నన్ను నేను ఎప్పుడూ అసహించుకోను, తిట్టుకోను, ద్వేషించను, కొట్టుకోను. నన్ను నేను సదా ప్రేమించుకుంటాను. ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా నన్ను నేను ప్రేమించుకుంటాను అని నిర్ణయం తీసుకోండి. ఇన్నర్ చైల్డ్ ట్రీట్మెంట్ అంటే అలా మీకు ఏదైనా కలిగినప్పుడు వెంటనే మీరు నిర్ణయం తీసుకోగానే జరిగిపోతదని కాదు. కానీ మీ గ్రోత్ ప్రాసెస్ అక్కడ మొదలవుతుందనమాట. ఏం చెయ్యాలి అనేవి ఆటోమేటిక్‌గా మీకు అందించబడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఆల్రెడీ అలాంటి అలవాటు ఉందనుకోండి. ఏం చెయ్యాలి అంటే ఇదిగో ఇన్నర్ చైల్డ్ ట్రీట్మెంట్ చేసుకోండి. అంటే మిమ్మల్ని మీరు ఒక 3 సంవత్సరాల పసికిడ్డులాగా, అది పసిబిడ్డలాగా ఊహించుకొని, ఆ పసిబిడ్డ ఆ పరిస్థితుల్లో ఉంటే మీరెలా ఫీల్ అవుతారు? ఆ బిడ్డ మీ బిడ్డే అని ఊహించుకోండి. అప్పుడింకా చక్కటి మార్గాలు మీకు అంటే ఆలోచనలు మీకు కలుగుతాయి. సో, ఆ పసిబిడ్డను ఎలాగైతే లాలిస్తారో, బుజ్జగిస్తారో, దగ్గరికి తీసుకుంటారో, నేనున్నాను అని చెబుతారో, అలాగే మిమ్మల్ని మీరు హగ్ చేసుకుంటూ చెప్పండి అని చెప్తారు. హగ్ చేసుకోమని చెప్తారు. ఒక స్మాల్ స్నిప్పెట్ చూసాననమాట. ఒక ఇంటర్వ్యూయర్ ఒక చిన్న పాప 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఏముంటుంది, 3 ఇయర్స్ కూడా ఉంటుందో లేదో ఐ డౌట్. చక్కగా మాట్లాడడానికి కూడా రావట్లేదు. అమెరికన్ అమ్మాయి అనుకోండి. ఇంగ్లీష్‌లో మాట్లాడింది. లవ్ అంటే ఏంటి అని చెప్పేసి అని అడిగాడు. అంటే సెల్ఫ్ లవ్ అని చెప్పేసి అమ్మాయి ఒక మాట మాట్లాడుతూ సెల్ఫ్ లవ్ అంటదనమాట. ఓహ్! నీకు సెల్ఫ్ లవ్ అంటే తెలుసా అని చెప్పేసి అతను అడుగుతాడు. ఏంటో చెప్పు అని చెప్పేసంటే, నన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమించుకోవడం, నాలో నాకేమైనా కలిగితే నన్ను నేను హగ్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్తదనమాట. హగ్ ఎలా చేసుకుంటావు నిన్ను నువ్వు అని అడుగుతారాయన. అంటే ఆ చిన్న పాప తన చేతులు 2 చేతులు తన చుట్టూ వేసుకొని గట్టిగా మనం వేరే వాళ్ళని హగ్ చేసుకుంటే ఎలా పట్టుకుంటామో, అలా తనను తాను ఇలా అంటే కళ్ళల్లో మనము ఆ ఫీలింగ్ కూడా చూడొచ్చు ఆ అమ్మాయి చూపిస్తున్నప్పుడు. నన్ను నేను ఇలా హగ్ చేసుకుంటాను. అలా చేసుకోవాలి సెల్ఫ్ లవ్ అంటే అని చెప్తూ ఉంటదనమాట అమ్మాయి అందులో ఆ స్నిప్పెట్‌లో. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉంటది ఆ స్నిప్పెట్. మనం అలా చేసుకోవచ్చు. మనను మనము ఒక చిన్న పాపలాగా ఊహించుకొని, ఒక చిన్న పాపకి అలాంటి సిట్యుయేషన్ కలిగితే ఎలాగైతే చేస్తామో, అలాగే మనల్ని మనం బుజ్జగించుకోవచ్చు, లాలించుకోవచ్చు, ప్రేమ చేసుకోవచ్చు, ముద్దు ముద్దు మాటలన్నీ మాట్లాడుకోవచ్చు. మనలో చుట్టూ ఎవ్వరు లేరా? బయటికే మాట్లాడుకోండి. ఏం కాదమ్మా! ఈ భయం నిన్నేమీ చేయలేదు. ఇందులో నుంచి బయటకొస్తావు. ఇంతకుముందు ఇలాంటి ఒక సిట్యుయేషన్ జరిగింది చూడు. ఎలా బయటకొచ్చేసావు? ఇప్పుడు కూడా వస్తావు. నీకా శక్తి ఉంది. ఇలా మనల్ని మనం బుజ్జగించుకోవాల్సొస్తుంది. చుట్టూ ఎవరైనా ఉన్నారు, బయటకు మాట్లాడుకోలేరు. లోపట మాట్లాడుకోండి. కళ్ళు మూసుకొని మాట్లాడుకోండి. లేదా ధ్యానంలోకెళ్ళి వినండి. లోపల నుంచి ఇన్నర్ మీకే విధమైన బుజ్జగింపు చేస్తోందో దాన్ని వినండి. గతంలో ఏమి జరిగి ఉన్నా అది జరిగిపోయింది. ఇప్పుడు ఈ క్షణంలో మీ పట్ల మీరు మీకిష్టం వచ్చిన విధంగా ప్రవర్తించుకునే అవకాశం ఉన్నది. భయంతో కంపిస్తున్న ఒక చిన్నారికి కావాల్సింది రక్షణ, చీవాట్లు కాదు. మిమ్మల్ని మీరు తిట్టుకోవడం అనేది మిమ్మల్ని ఇంకా భయభ్రాంతులకు లోను చేస్తుంది. మీలోని ఆ 3 ఏళ్ల పసిపిల్లకు సమస్యలోంచి బయటపడే ఆస్కారమే లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే తనకు రక్షణ లేదని భావిస్తుందో అది తనకు ఇంకా కొన్ని సమస్యల్ని కొని తెచ్చుకుంటుంది. బాల్యంలో ఆ పసిపిల్ల కించపరచబడినప్పుడు ఎలా బాధపడేది? ఇప్పుడు మిమ్మల్ని మీరు కించపరుచుకుంటే మీలోని ఆ పసిపిల్ల అలాగే బాధపడుతుంది అని గ్రహించండి. మీ పట్ల మీరు చాలా దయతో అంటే ప్రేమతో ప్రవర్తించండి. మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభించండి. మీలోని ఆ పసిపిల్లని తన యొక్క శక్తి సామర్థ్యాలని సంపూర్ణంగా వ్యక్తపరిచేటట్లుగా తయారు చేయడానికి ఇదే సరియైన మార్గము. సో, బేసికల్లీ ఇన్నర్ చైల్డ్ ట్రీట్మెంట్ చేసుకోమని చెప్తున్నారు. అదే సరియైన మార్గము. మీరెప్పుడైనా సమస్యల్లో ఉన్నా, మీకేమైనా లోవర్ ఎమోషన్స్ కలుగుతూ ఉన్నా, భయభ్రాంతులకు లోనవుతున్నా, కొందరికి బై నేచర్ వాళ్ళు పుట్టుకతోనే ప్రతి చిన్నదానికి భయపడే గుణం ఉండవచ్చు. కానీ అది పూర్తిగా తగ్గకపోయినా మీరు ఆ సమస్య వలన మీ జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చనమాట.
పూర్తిగా తగ్గకపోవచ్చు, బై నేచర్ వచ్చింది కాబట్టి. కానీ దాన్ని అలాగే నేను చిన్నప్పటి నుంచి ఇంతే, ప్రతి చిన్నదానికి భయపడతాను, ఎవరు ఎదురుగా వచ్చినా మాట్లాడలేను, ఒక స్టేజ్ మీద నిలబడితే భయపడతాను, ఒక నలుగురు వచ్చారంటే, ఇంటికి ఒక కొత్త వారు వచ్చారంటే నాకు వెంటనే చేతులు కాళ్ళు వణికేస్తూ ఉంటాయి. ఇలా ఏవైతే ఉంటాయో బై నేచర్ అయినప్పటికీ ఇది కామనే, నాకు నా జీవితంలో ఇది నార్మలే అని వదిలివేయకండి. ఒక చిన్న పాప అలాంటి లక్షణాలతోని మీ ముందర ఉంటే ఎలాగైతే ట్రీట్ చేస్తారో, అలా మిమ్మల్ని మీరు చిన్న పాపలాగా ఊహించుకుని అవన్నీ మీకు మీరు చేసుకోండి. ఎంత బయటపడగలరో అంత బయటపడతారు. ఎంతో కొంతైతే తప్పకుండా మార్పుంటుంది మాస్టర్స్. 100% పోతుందని నేను గ్యారంటీ ఇవ్వలేను. ఉంటుంది, 100% గ్యారంటీ కూడా ఉంటుంది. కాకపోతే మనం 100%కి ఏం వెళ్ళనవసరం లేదు. ఒక 50% మార్పొచ్చినా అది మనకు సంతోషమే కదా! సో, బేసికల్లీ ఇది ఇలాగే, ఇంక ఇంతే, ఇది చిన్నప్పటి నుండి ఉంది అని మీకు మీరు తీర్మానించుకొని ఇంక మార్పుకు ప్రయత్నం చెయ్యకుండా ఉండకండి. మార్పు ఎప్పటికైనా సాధ్యమే. ఏ రోజైనా సాధ్యం. అంటే మీరు ఎంత పెద్దగా అయిన తర్వాత కూడా సాధ్యమే. అది ఒప్పుకోండి ఫస్ట్. ఒప్పుకొని అంటే యాక్సెప్ట్ చేసుకొని దానికి సంబంధించి మీకేవేవైతే మార్గాలు కావాలో మీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్‌ని, యూనివర్స్‌ని అడగండి. మీకు అంటే మీ మనస్తత్వానికి కస్టమైజ్ చేయబడిన మార్గాలు, ఆలోచనలని, పరిస్థితులని ఆ యూనివర్స్ మీకు అందిస్తుంది. కస్టమైజ్ చేసి మరీ అందిస్తుంది. అంటే మీకు మాత్రమే చక్కగా ఉపయోగపడేలాగా. ఇప్పుడు భయాన్ని పారద్రోలడానికి నా దగ్గర ఒక మార్గం ఉండొచ్చు. నా నా మనస్తత్వాన్ని బట్టి. మీ యొక్క భయాన్ని పారద్రోలడానికి మీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మీకు ఇంకొక మార్గం సరి అయినదవుతది. నా మార్గం సరి అయినది కాకపోవచ్చు అక్కడ. యూనివర్స్ ఏం చేస్తదంటే, యూనివర్స్ దగ్గర ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి ప్రతి దానికి. ఒక్కటి కాదు, ఇన్ఫనైట్ అంటే అనంతమైన సమాధానాలుంటాయి. మీకు ఏ సమాధానం కరెక్టో చూసి వాటిని మీ దగ్గరికి పంపిస్తూ ఉంటదనమాట. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది యూనివర్స్ యొక్క సహకారం మనకి. ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి, మార్పుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు నేనిలాగే, నేనింతే అంటే నేనే ఇంక నాకేం అక్కర్లేదు అన్నాను. ఇంకెవరేం చేస్తారు నాకు? ఎవరేం చేయలేరు. యూనివర్స్ కూడా ఏం చేయలేదు. సో, అది మాస్టర్స్. ఈ చాప్టర్ మనకి ఇంతటితో అయిపోయింది. మార్పును నిరాకరించే తత్వం అనే చాప్టర్ చాలా పెద్దగా, చాలా డీటెయిల్డ్‌గా ఇచ్చారు. మనకి ఇంతవరకు అయిపోయింది. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఆర్ కన్సర్న్స్, ఎనీ ఫీడ్‌బ్యాక్ ఈ నిరాకరించే తత్వం చాప్టర్‌లో నుంచి ఆర్ మీరేమైనా పాయింట్స్ యాడ్ చేస్తారా? ఏవైనా సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేసినయి ఉన్నాయా? ప్లీజ్ షేర్ మాస్టర్స్. ఎందుకంటే నెక్స్ట్ చాప్టర్‌లోకెళ్తున్నాము. మనం ఏదైనా డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? ఏమీ లేదా? అయితే నెక్స్ట్ చాప్టర్‌లోకెళ్ళిపోదామా? ఓకే. నెక్స్ట్ చాప్టర్ ఇది మార్పు చెందడం ఎలా అనేది నెక్స్ట్ చాప్టర్ పేరు. దానికి ముందర ప్రతి చాప్టర్‌కి ముందర దివ్యమైన వాక్యాలు ఇస్తూ ఉంటారు కదా! అదే ఇక్కడ కూడా ఇచ్చారు. నేనున్న ఈ జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉన్నది. నాలో ఏవైనా మార్పుని నిరాకరించే ధోరణులు తలెత్తితే, నాలో ఇంకా వదిలిపెట్టేయాల్సిన పాత నమ్మకాలు, ఆలోచనా విధానాలు ఉన్నాయని నేను గుర్తిస్తాను. అవి నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు. గమనించారా ఎంత చక్కటి వాక్యం రాశారో? ఒకవేళ నాలో ఉన్నా అవి నేను గుర్తిస్తాను. అవి నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు. నా గ్రోత్‌ని ఆపజాలవు అవి. ఎందుకంటే నా ప్రపంచంలో నేనే శక్తిమంతుడిని. అంటే ఏ పాత నమ్మకాలంటే పాతవని కాదిక్కడ. ప్రస్తుతం మనకు అప్లికబుల్ కాని నమ్మకాలు. చిన్నప్పుడు పని చేయవచ్చు. ఈరోజు ఆ నమ్మకం మనకు పని చేయకపోవచ్చు అనేది దాని మీనింగ్ పాత నమ్మకాలు అంటే. అవి నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు
ఎందుకంటే నేను నా ప్రపంచంలో శక్తివంతుణ్ణి అంటే అర్థం ఏంటంటే, నాలో ఉన్న ఏవి సరికానివి ఉన్నాయో నా శక్తిని ఏ మాత్రం కూడా తగ్గించలేవు. నాపై ఏ ప్రభావం చూపలేవు. ప్రతి మనిషి కూడా పుట్టుకతోనే యూనివర్స్‌కి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఉంటుంది మన దగ్గర. ఆ పరమాత్మకి, మనకి ఏ విధమైన భేదము ఉండదు. అంతే శక్తిమంతులం. కానీ వివిధ రకాల మార్పులతో మన జీవితం గడుస్తూ ఉన్న కొద్దీ మనమే శక్తిహీనులమైపోతూ ఉంటాం. మన శక్తి అనే బకెట్‌కి మనమే హోల్ పెట్టుకుంటూ ఉంటామనమాట. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా ఏది కూడా అలాంటివి ఆ నెగెటివ్ ఎమోషన్స్ సరికానివి ఏవైతే ఉన్నాయో ఆలోచనలు కానీ, పరిస్థితులు కానీ ఎట్టి పరిస్థితుల్లో నా మీద ప్రభావం చూపించవు. నా యొక్క శక్తిని హీనం చెయ్యవు అంటే తగ్గించవు. అందుకని నేను సంపూర్ణమైన శక్తివంతుడిని. ఎలా శక్తితో పుట్టానో అలాంటి శక్తితోనే ఉన్నాను అని నమ్మడం. అప్పుడేంటి? ఆ పరమాత్ముడికి ఏది సాధ్యమవుతుందో మనకు అదే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా. నేను మీకు చాలా సార్లు చెప్పాను పరమహంస యోగానంద బుక్ గురించి. మీకు కుదిరినప్పుడు చదవండి. చాలా పెద్ద బుక్కు. ఎన్ని మిరకిల్స్ ఉంటాయో అందులో, ఎన్ని అద్భుతాలుంటాయో ఆ బుక్‌లో. అవన్నీ జరిగినవి, కథ కాదు అది. జస్ట్ 100 సంవత్సరాల క్రితం 1800 సంవత్సరంలో, 1900 సంవత్సరంలో అప్పుడు జరిగినాయి. వాళ్ళందరూ లివింగ్ మాస్టర్స్ మనలాగనే. వాళ్ళకు సంబంధించిన జ్ఞాపికలు ఇక్కడ యూఎస్‌లో కూడా ఉన్నాయి, ఇండియాలో కూడా ఉన్నాయి. సినిమాల్లో చూస్తామే దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఇక్కడుంటాడు, అక్కడుంటాడు. టక్కున ఏదో మాయ చేసి మనకు కావాల్సిన దాన్ని సృష్టించడము, మనకు అక్కర్లేని దాన్ని మాయ చేయడము ఏదో చేస్తూ ఉంటాడు. సినిమాల్లో చూపిస్తాము. అచ్చు అలాంటి సంఘటనలే ఆ బుక్‌లో మీరు చదువుతారు. అంటే ఆ గురువులందరూ పరమాత్ములన్నట్టే కదా! భగవంతుడన్నట్టే కదా! ఎందుకు అంటే వాళ్ళకి శక్తి నష్టం లేదు. పరమాత్ముడు ఎలాగైతే సదా ధ్యానంలో ఉండి, ఏ విధమైన శక్తి నష్టం జరగకుండా జ్ఞానాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉంటాడో, ఆ గురువులందరూ కూడా అదే చేశారు. వాళ్ళు ఒక ఆలోచన చేస్తే అది శక్తివంతమైంది. ఒక మాట మాట్లాడితే అది శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటి చెవిన పడింది వాళ్ళకొక మాట, అది శక్తినిస్తుంది వాళ్ళకి. ఇంకెక్కడుంటుంది శక్తిహీనం అనేది వాళ్ళకి? వాళ్ళు మాట్లాడినా, ఆలోచన చేసినా, పని చేసినా శక్తి పెరుగుతుంది కానీ తగ్గించబడట్లేదు వాళ్ళకి. అనంతమైన శక్తితోని ఏదైనా సాధించగలరు. అక్కడ ఉంది ఫార్ములా అనేది. సో, నేనిప్పుడు సృష్టించుకుంటున్న ఈ నూతన మార్పులతోనే అంటే నాలో ఏవైతే మార్పులు జరగాలని నేను కోరుకుంటున్నానో, అలాంటి మార్పులతోనే నా జీవి నా జీవితాన్ని కొనసాగిస్తాను. మరి నాలో సంభవిస్తున్న మార్పులను నేను అంగీకరిస్తున్నాను. మార్పు చెందేందుకు నా శక్తి కొలది నేను ప్రయత్నిస్తున్నాను. దినదినానికి మార్పు చెందడం అనేది నాకు సులభతరమవుతున్నది. అలాగే నమ్ముదాం మాస్టర్స్ మనం కూడా. ఈ జీవన రాగంతోనూ, నిరంతరం మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహంతోనూ నేను ఆనందంగా సాగిపోతున్నాను. ఈ దినాన్ని చాలా అద్భుతమైన దినంగా మలుచుకునేందుకు నేను నిర్ణయించుకున్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా ఉన్నది. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎలా ఇవ్వబడాలో నాకు అలాగే ఆ యూనివర్స్ చేత అందించబడుతోంది. ప్రతీదీ పర్ఫెక్ట్‌గా జరుగుతోంది అన్న నమ్మకం మనలో ప్రతి ఒక్కరికి ప్రతి క్షణంలో ఉండాలి మాస్టర్స్. అది చెబుతున్నారు ఆవిడ అక్కడ దివ్యమైన వాక్యాల ద్వారా. ఇప్పుడు మార్పు చెందడం ఎలా? వారధులన్నింటినీ నేనెంతో ఆనందంతో సులభంగా దాటేస్తాను. వారధులు అంటే ఏంటి? వారధులు అంటే హ్మ్. ఎవరికైనా తెలుసా మాస్టర్స్? వారధులు అంటే నాకెలా చెప్పాలో తెలియడం లేదిది. ఆటంకాలంటారండి. ఆటంకాలా? ఓకే. సో, వాటిని ఆనందంగా, సులభంగా దాటేస్తాను. చూడండి అసలా ప్రాబ్లమే లేదట. ఆటంకాలు అన్న పదమే మనకు కొంచెం కష్టంగా ఉంది వినడానికి. రైట్? సో, అలాంటి వాటిని ఆనందంగా, సులభంగా దాటేస్తాను. అవి అసలు ఇబ్బందే కాదు.
అన్నట్లుగా చెప్తున్నారు. నాకు దేనినైనా ఎలా అని ఆలోచించడం చాలా ఇష్టం. ప్రపంచంలోని జ్ఞానమంతా మనకు తెలిసి ఉన్నా కూడా, మనము మార్పు చెందడానికి ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనప్పుడు అదంతా వ్యర్థమే కదా! బ్యాంక్‌లో బోలెడంత డబ్బులున్నాయి. కానీ ఎంత డబ్బు ఏ వస్తువుకు పెట్టాలి? ఎంత డబ్బు ఏ సిట్యుయేషన్‌లో నేను యూజ్ చేయాలి? ఏ చదువుకి ఎంత పెట్టాలి? ఏ ఆట బొమ్మకి ఎంత పెట్టాలి? ఏ సినిమాకి ఎంత పెట్టాలంటే అంటే ఏ ఏ దానికి ఎంత పెట్టాలో నాకు తెలియలేదనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా పెట్టేశాను. వ్యసనాలకు అత్యధికంగా పెట్టాను. జ్ఞానాన్నిచ్చే వాటికి చాలా తక్కువగా పెట్టాను. దాన ధర్మాలు అసలే చెయ్యను. ఎందుకంటే దాన ధర్మాలు చేస్తే నా డబ్బు వేస్ట్ అయిపోతుందని. ఇలా అస్తవ్యస్తంగా ఆ జ్ఞానము ఎక్కడ ఏ విధంగా చెయ్యాలి, ఖర్చు పెట్టాలి అని నాకు తెలియలేదనుకోండి, ఎంత డబ్బు నా దగ్గరుంటే ఏంటండి? నా ఎండ్ ఆఫ్ ద లైఫ్ నేనెంతో కర్మ మూట కట్టుకోవచ్చు. పాపపు కర్మ. నాకు బోలెడంత డబ్బుంది. చిన్న దాన ధర్మం కూడా నేను చేయలేదు. పోనీ నా కొరకైనా సరిగ్గా ఖర్చు పెట్టుకున్నానంటే, ఓ జ్ఞానం పెరిగే వాటి దగ్గర ఎక్కడ నేను ఖర్చు పెట్టలే. విలాసాలు, విందులు అంటే అవన్నీ కూడా పనికిరానివి. ఆనందాన్నిచ్చేవి కాదు. వినోదాన్నిచ్చేవి. రెండిటికి చాలా తేడా ఉంటది. వినోదం అప్పటికప్పుడు, అక్కడికక్కడే శారీరక స్థాయిలో ఉంటుంది. దాని వలన మీరెలాంటి శక్తిని పుంజుకోరు సరికదా, శక్తిహీనమైపోతుంది. అదే ఆనందం అనేది మనసు లెవెల్‌లో, హృదయం లెవెల్‌లో ఉంటుంది. అది మీకు శక్తినిస్తుంది. ఆ శక్తి ద్వారా తర్వాత మీ జీవితం అంటే ఆహ్, గ్రోత్‌లోకి, అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంటుందనమాట. అది తేడా. సో, అదే చెబుతున్నారు. ప్రపంచంలోని జ్ఞానమంతా మీకు తెలిసున్నది. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా మీకు వాడుకోవాలో తెలియలేదనుకోండి, అంతా వ్యర్థమే కదా! ఏ విషయాన్నైనా నేను చాలా శాస్త్రీయంగా, ప్రయోగాత్మకంగా ఆలోచిస్తాను. సరే, ఇప్పుడు మనం మార్పు చెందేందుకు చేయాల్సిన విషయాల్ని గూర్చి ఆలోచిద్దాం. ఆమె చెప్తున్నారు. లూయిస్ ఎల్హ్ గారంటున్న ఏమంటున్నారంటే, ప్రతి విషయాన్ని కూడా శాస్త్రీయంగా, ప్రయోగాత్మకంగా, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుందట. సో, ఇప్పుడు మార్పు చెందడానికి ఏం చేయాలి? ఏ విషయాల గురించి మనం ఆలోచించాలి? దాని గురించి చదువుకుందాం అని చెప్తున్నారు. ఒకటి, వదిలిపెట్టేయడాన్ని అలవర్చుకోవాలి. ఏవైతే అవసరం లేదో, ఏవైతే ఈరోజు నీడ్స్‌కి సరిపడవో, ఏవైతే అవి నమ్మకాలు కానివ్వండి, మాటలు కానివ్వండి, చేష్టలు కానివ్వండి, ఇంట్లో వస్తువులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, వదిలిపెట్టేయడాన్ని నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. మనసుని మనం మనసుని మన స్వాధీనం చేసుకోవడం తెలుసుకోవాలి. నియంత్రణ కాదు ఇక్కడ స్వాధీనం. ఆధీనం. మన యొక్క ఆధీనంలో మన మనస్సు ఉండాలి తప్పిస్తే, మనసు యొక్క ఆధీనంలో మనం కాదు. ఎందుకు అంటే మనసిప్పుడు అక్కడ తింటున్నారు, తాగుతున్నారు, డాన్సులేస్తున్నారు. మనసుకి అది చూడగానే ఏదో ఏ అందులోకి వెళ్ళాలి అనిపించేట్టుగా మనం పుష్ చేయవచ్చు. ఏం పర్వాలేదులే. ఎప్పుడు ధ్యానమే చేస్తావు, జ్ఞానమే చేస్తావు. ఈ ఒక్క గంట నువ్వక్కడికెళ్ళి తిని తాగితే వచ్చే నష్టమేం లేదు. బోలెడంత శక్తి కూడగట్టుకున్నావు వెళ్లులే అని చెప్పొచ్చు. అలా చెప్పగానే చాలా కన్విన్సింగ్‌గా ఉంది నాకది. ఏం పర్వాలేదు వెళ్ళొచ్చు అనే కన్విన్సింగ్‌గానే ఉంది మనసు చెప్పేది. ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నాను. ధ్యానం చేస్తున్నాను, క్లాసులు తీసుకుంటున్నాను, బోలెడంత శక్తి తీసుకుంటున్నాను. ఏమవుతుందట ఒక గంట నేను చేస్తే? ఒక్కసారి నాన్ వెజ్ తింటే తప్పేంటట? అని అనిపిస్తూ ఉంటది మనకి. అలా మాయలో పడిపోతూ ఉంటాము. నో. మనసు మన స్వాధీనంలో ఉండాలి అంటే, అది చూసినా కూడా చెక్కు చెదరకుండా, అటువైపు మన ఆలోచనలు వెళ్ళకుండా, దాని పట్ల ఆ పర్టిక్యులర్ పనుల పట్ల, ఆ తినడం పట్ల, తాగడం పట్ల ఏవైతే జ్ఞానము మనం నేర్చుకుని ఉన్నామో, అది మన లోపల నుంచి బయటికి రావాలి. మనసు మనల్ని మాయ చేయకముందే, మన లోపలి జ్ఞానం మనకు బయటికొచ్చేసి, పద నీ రూట్ ఇది కాదు. ఆ పక్క నుంచి వెళ్ళు. అసలు, అసలు ఆ త్రోవలో ఆ ఎగ్జిట్ మీరు తీసుకుంటున్నప్పుడే, ఆ రూట్‌లోకి మీరు వెళ్ళబోతున్నప్పుడే, మీలో నుంచి జ్ఞానం ఇది కాదు రూటు. నువ్వు వెళ్ళాల్సింది ఈ పక్క రూట్‌లో నుంచి అని చెప్పేట్టుగా ఉండాలి. దాని మీనింగ్ ఏంటంటే, మన యొక్క ఆధీనంలో మన మనస్సు ఉన్నట్లు. మన మీన్స్ అక్కడ మన జ్ఞానము. అంతే కదండీ! మనలో చాలా మందికిప్పుడు కొన్ని మనం మానేసాము. మీరు ఎంత మభ్యపెట్టండి అవి మళ్ళీ మీరింక చెయ్యరు. అవి తప్పు అనుకోని మానేశారు. ఎంత ఏం చేసినా అసలక్కడ ఆ ఏరియాకే వెళ్లరు మీరు.
అంటే అక్కడ ఏది పనిచేస్తున్నట్లు? మీ మీ ఆధీనంలో మీ మనస్సు ఉందన్నట్లు అక్కడ ఆ పర్టిక్యులర్ విషయాలలో. అలా మనము ప్రతి విషయంలో కూడా మన మనసుని మనం స్వాధీనపరచుకోవాలి. ప్రేమగా. దాన్ని నియంత్రించొద్దు. అంటే కాలితో తొక్కిపెట్టినట్టుగా అలా చేయకూడదు. ప్రేమగా స్వాధీనంలో కంటే జ్ఞానం వలన అది సాధ్యమవుతుందనమాట. ఓకే మాస్టర్స్. సో, తర్వాత దానికి సంబంధించిన ఆహ్, ఆహ్, అవసరాన్ని వదిలిపెట్టేయడము, తర్వాత వాటికి సంబంధించిన ఉదాహరణలు కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. మనం అది నెక్స్ట్ క్లాస్‌లో, ఎందుకంటే చాలా చాలా పాయింట్స్ డిస్కస్ చేశారు మళ్ళీ. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్‌లో చదువుకుందాం మాస్టర్స్. వెన్స్‌డే ఉంటుంది మళ్ళీ మన నెక్స్ట్ క్లాసు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ అటెండింగ్ టుడేస్ సెషన్, ఫర్ దిస్ ఆపర్చునిటీ. Let me stop the recording.